ఎస్ సో రమేష్ గారు ఇప్పుడు మీ మాటలు వినాలనుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రమేష్ గారు. అందరికీ నమస్కారాలండి. ఇది మా ప్రొడక్షన్ హౌస్ది డెబ్యూట్ ఫిల్ము. నార్మల్లీ మూవీస్ చేయడం అంటే అదొక ఛాలెంజ్. అయితే నేను ముందు నుంచి మీకు ఒక ప్యాషన్ ఉండేది, ఒక డ్రీమ్ ఉండేది, ఒక మూవీ ఎప్పుడైనా చేయాలని. అయితే రామ్ గారు వచ్చేసి స్టోరీ నెరేట్ చేశారు కలిసినప్పుడు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఆయన స్టోరీ నెరేట్ చేసే విధానం అంతా గూస్ బంప్స్ అనుకోండి మీరు. ఆయన జస్ట్ వెయిట్ అప్పుడు ఇది జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మేము హీరో గారు రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ హాసిని గారు తోని మేము మూవీ మొదలెట్టాం. నిజంగా మనం చెప్పాలంటే కొత్త ప్రొడ్యూసర్కి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, క్లారిటీలు చేయడానికి టైం పడుతుంది. కానీ మొత్తం ఇండస్ట్రీలో చాలామంది ఈ విషయంలో చాలా సపోర్టివ్గా మొత్తం గైడ్ చేశారు. ఇప్పుడు మనం యాక్టింగ్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆయన పాత్రను ఆయన 101% ఆయన దానికి న్యాయం చేశారండి. మీరు మూవీ చూస్తే మీకు అది అర్థమైపోద్దండి. కొత్త అమ్మాయి హాసిని ఇప్పుడు మీరు మూవీ చూసేటప్పుడు మీకు అర్థం కాదు ఈవిడ కొత్తదని. ఆవిడ డెడికేషను, ఆవిడ ప్యాషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆవిడ 104 ఫీవర్ ఉన్నా కూడా సెట్ మీద మీకు ఛాలెంజ్ ఎక్కడ ఆవిడకి జ్వరం ఉందనేది మీరు చెప్పండి, అది మేము మీకు గిఫ్ట్ ఇస్తాం. అంత లెవెల్లో ఆవిడ కష్టపడి పనిచేశారు ఆవిడ. తర్వాత మనకు యాక్చువల్లీ చాలా అంటే గైడ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఎక్కడైనా మాకేం ప్రాబ్లం రాకుండా చూశారు బ్రహ్మానందం గారు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేంత అర్హత నాకు లేదు, అది మొత్తం ప్రపంచానికి తెలుసు, మొత్తం విశ్వానికి తెలుసు. తర్వాత ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వాళ్ళ యాక్టింగ్ చూస్తే, మురళీ శర్మ గారు, అలాగే మన సత్య, ప్రవీణ్ గారు, మన బ్రహ్మాజీ, అంటే బ్రహ్మాండమైన యాక్టింగ్ అండి. బ్రహ్మాండమైన యాక్టింగ్ అంటే మీరు చూస్తూ అంటే యాక్చువల్లీ వాళ్ళు యాక్టింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడ 1% కూడా మీకు అనిపించదండి. ఇప్పుడు కొంచెం ఏంటంటే మొబైల్ చూసుకుని చేయాల్సి వస్తుంది, ఎవరిని మిస్ చేయట్లేదు కదా అని చూడడానికి. అలాగే మన సింగర్స్ విషయానికి వస్తాయండి, మన కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహాదేవన్ గారు, ఎస్పి చరణ్ గారు, గాయత్రి సిస్టర్స్, అంటే మన మొత్తం మీరు అంటే మొత్తం చూస్తే రమ్య బేరా, మొత్తం సింగర్స్ అంటే టాప్ క్లాస్ అండి. అంటే వాళ్ళు పేరు చెప్పడం అంటేనే ఒక సంగీతం వినిపిస్తుందండి. అటువంటి సింగర్స్ చేత మనం మొత్తం వాళ్ళు మనకి పాటలు పాడారు వాళ్ళు. అది యాక్చువల్లీ దానికి మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం, మా మూవీకి వాళ్ళు పాటలు పాడినందుకు. లిరిసిస్ట్లో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే సరస్వతి పుత్రుడైన రామజోగయ్య శాస్త్రి గారు, మన ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు, వీళ్ళు లిరిసిస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలండి. ఇంకా ఆ మూవీ ఎలా ఉంటుంది, సాంగ్స్ ఎలా ఉంటాయి, అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. తర్వాత పూర్ణాచారి గారు, బాలాజీ గారు ఎక్సలెంట్ అండి. వాళ్ళు పాటలు ఏవైతే చేశారో రాశారు చూడండి, ఇంకా దానికి చెప్పడం లేదు. చైతన్య ప్రసాద్ గారు కూడా చాలా మంచి పాట ఆయన కూడా రాశారు. తర్వాత మన ఇంత అయిన తర్వాత దీన్ని మొత్తం యాక్చువల్లీ డిఓపి వింద గారు దీన్ని ఎలా పోర్ట్రే చేశారంటే, యాక్చువల్లీ మీరు మొత్తం దానికి అంటే మూవీకి మెయిన్ డైరెక్టర్ గారు ఉంటారు, డిఓపి ఉంటారు. కానీ డిఓపి గారు ఆయన యాక్చువల్లీ తన సొంత సినిమాని చూసినట్టు ప్రతి చిన్న ఫ్రేమ్లోనూ ఎంత అంటే మైన్యూట్ విషయాలు కూడా మాకు అన్నీ గైడ్ చేస్తూ ఎంత బ్రహ్మాండంగా చేశారంటే మీరు మూవీ చూస్తే మీకు అది అర్థమవుతుందండి. మన అంటే సీనియర్ యాక్టర్స్ కవిత గారు, కౌశల్య గారు, సమీర్ గారు, వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తానండి. వాళ్ళు చాలా అంటే మాకు సపోర్ట్ చేశారు. తర్వాత మన ఫైట్ మాస్టర్స్ పవన్ గారు, రాజేంద్ర గారు, వీళ్ళు చాలా అంటే చేశారు. అన్నట్లుకంటే అందరినీ మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ చూస్తుండండి కొంచెం. మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన యాక్చువల్లీ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబరు మనకి ఎక్కడ మొత్తం అంటే ఆయన యాజ్ ఎ కొరియోగ్రాఫర్ అయిన కూడా యాజ్ ఎ డైరెక్టర్ అసిస్ట్ కూడా చేశారు. ఆయన చాలా చోట్ల ఆయన డైరెక్షన్ టీం కూడా చాలా
బాగా హెల్ప్ చేశారు. ప్రతి చోట అవి వదిలేసి కూడా మిగిలిన చోట్ల కూడా అంటే ఆయన సొంత మూవీ అంటే మమ్మల్ని నా అన్నయ్య అనుకుని మొత్తం మూవీలో మొత్తం అన్ని చోట్ల సపోర్ట్ చేశారు. నిజంగా ఈజ్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. తర్వాత మన ఆర్ట్ డైరెక్టర్ గారు వెంకటేష్ గారు, మన ప్రొడక్షన్ వెంకటేష్ గారు నిజంగా మాకు మంచి అంటే మాకు ఎక్కడ మంచి అంటే టేస్టీ ఫుడ్ గట్ట మాకు ఎలా కావాలో అటువంటిది మొత్తం అంతా చేయించారు. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన డైరెక్షన్ టీం నుంచి మన ఆర్కే గారు, రమేష్ గారు, ప్రణీత్, మిగిలిన వాళ్ళందరూ నేను పేర్లు కొన్ని ఉండిపోయినా మీరేం ఫీల్ అవ్వద్దండి. మొత్తం డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్ అండి. మేనేజర్ గారు మన నానిగారు ఆయన చాలా నిజంగా చాలా కష్టపడ్డారండి ఆయన. తర్వాత జంగ్లీ మ్యూజిక్ టీం కూడా చాలా థ్యాంక్స్ అండి. యాక్టింగ్లో మాకు అన్నిటికంటే ఎక్కువ సపోర్ట్ చేసింది గెస్ట్ అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటే ముఖేష్ ఖన్నా గారు ఆయన ఎదురుకొండ నుంచి వచ్చి మాకు ఆశీర్వదించారండి. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెప్పాలంటే అండి ఇప్పుడు మనకి మన రాజా రవీంద్ర గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. కౌశల్య గారు ఆయన నువ్వు మెయిన్ మా ఫ్యామిలీ మెంబరు మా పెద్దన్నయ్య అని ఎవరినైతే మేము నమ్ముతూ వచ్చామో విజయబాబు గారు ఎక్కడైనా ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఆయన కెనడాలో ఉన్నారు, ఆయన రాలేపోయారు. మేము ఆయన చాలా మిస్ చేస్తున్నాం. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ మూవీ అయ్యేదే కాదండి. అంత లెవెల్లో ఆయన మాకు మొత్తం గైడ్ చేశారండి. మ్యూజిక్ గోపీ సుందర్ గారిదండి. మ్యూజిక్ గోపీ సుందర్ గారి పేరు చెప్పిన తర్వాత ఇంకా మొత్తం మీరు పాటలు చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి ఏంటి ఆయన యాక్చువల్లీ మేము ఆయన ఎటువంటి అంటే 10 సార్లు ఫోన్ చేసినా 50 సార్లు ఫోన్ చేసినా ఎన్ని కరెక్షన్స్ చేయాలన్నా ఆయన ఏం సపోర్ట్ చేశారంటే అండి ఎక్సలెంట్ అండి. వాళ్ళ గురించి మనం అంటే నిజంగా నా దగ్గర వర్డ్స్ లేవండి వాళ్ళ గురించి చెప్పడానికండి. లాస్ట్ మనం డైరెక్టర్ గారి దగ్గరికి రావాలండి. ఎందుకంటే మూవీ అనేది చేయడం అనేది వేరండి. మీరెవరైనా నార్మల్లీ డైరెక్టర్స్ గురించి నాకేమంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన 2.5 గంటలు నేరేట్ చేస్తారు స్టోరీ. నేను మీకు ఛాలెంజ్ ఇస్తానండి, ఏ ప్రొడ్యూసర్ అయినా అంటాడు నేను ఈయనతోనే మూవీ చేస్తాను. ఆయన తెలుగు మీద ఆయన పట్టు ఉందో చూడండి, ఒక ఒత్తు యువతలవతలైనా కూడా ఆయన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరండి. అంత పర్ఫెక్షనిస్ట్ అండి ఆయన. మీరు పని చూస్తే మీరు ఆల్రెడీ మీరు డబ్బింగ్ టైంలో మేము చూసాము, ఆయన ఎడిటింగ్ టైంలో చూసామండి. ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్పేటప్పుడు ప్రతి చిన్న విషయాలను కూడా చాలా మైన్యూట్లీ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఆయన యాజ్ ఏ డైరెక్టర్ అని కాదు, ఆయన ప్రతి చిన్న విషయంలోనూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి. అంటే వాళ్ళు ఏంటంటే నార్మల్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్కి సంబంధం ఉండదండి, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. ప్రొడ్యూసర్ కాకపోతే ఆయన కూడా గైడ్ చేసేవారు. ఇక్కడ మనకి రమేష్ గారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ప్రకాష్ గారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మనం ఇలా చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, ఇలా అవుతుంది. ఆయన చాలా అంటే యాక్చువల్లీ ఈ మూవీ అనే దానికి నిజంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పోసారండి. దాని గురించి మనం ఎంత అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు రామ్ గారి గురించి ఎంత చెప్పినా ఆయనకి ఏంటంటే రామ్ భీమన అంటే ఇద్దరు అనుకుంటాం మనం. యాక్చువల్లీ ఆయన 10 మంది అండి. ఆయన 10 మంది పైన ఒక్కళ్ళే చేస్తారు. మీరు సాజన్ పిక్చర్లో మన సంజయ్ దత్ గారిని కుంటూ పనిచేయడం చూశారు, అందుకని ఆయన నెగ్గేశారు. లవ్ స్టోరీ ఆయన హిట్ అయింది. అలాగే మన రామ్ గారికి అంటే కాళ్ళకి ఫ్రాక్చర్ అయితే కూడా ఆయన కుంటూ కూడా ఆయన ఎవరైతే అంటే ప్రతి ఆర్టిస్ట్ని ఎంత సపోర్ట్ చేశారు, ఎక్కడ తేడా రాకుండా మొత్తం అంతా మూవీ తయారు చేశారు. ఆయనకి నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అటువంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి ఉండడం అనేది మన సౌభాగ్యం అండి. ఇంకా నేను ఇందులో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు, ఆర్టిస్టులు పనిచేశారు, చాలామంది దీనికి సపోర్ట్ చేశారు, నాకు గైడ్ చేశారు. వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అంటే మన దగ్గర ఒక టైం లిమిట్ ఉంది. వాళ్ళందరికీ నేను మనసారా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఈ మొత్తం మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయ్యేంత వరకు మేము మా ద్వారా మా పరివారం మా మొత్తం ఫ్యామిలీ ద్వారా ఎవరు మనసుకైనా కావాలనుకొని మాకు తెలియకుండా మేము ఎవరినైనా బాధ పెట్టాం, ఎటువంటి బాధ వచ్చినా మేము చేతులెత్తి అందరినీ మేము క్షమాపణలు అడుగుతున్నాం. మిచ్చామీ దుక్కడం. థ్యాంక్స్ అండి.